బ్రోకర్లారా మెడలు వంచి మోకాళ్ళ మీద నేల మీద కూర్చోబెడతారు. ఈవేళ ప్రజారాజ్యం పరిపాలించిన ఏరియే పిఠాపురం, వాళ్లే బ్రోకర్లు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకున్నారు పిఠాపురం వర్మ. గత 5 ఏళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి గట్టిగానే పోరాడారు. ఈ ఎన్నికల్లో వర్మ గెలుపు తప్పదని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కోసం పోటీ నుంచి తప్పుకొని సీటు త్యాగం చేశారు వర్మ. పవన్ గెలుపుతో పాటు అత్యధిక మెజారిటీ తెప్పించేందుకు కృషి చేశారు. అటువంటి వర్మకు గుర్తింపు దక్కకపోవడంతో ఆయనలో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆశ కల్పించారు. అది నెరవేరకపోవడంతో వర్మలో ఒక రకమైన అసహనం పెరుగుతోంది. అదే సమయంలో జనసేన కేడర్ తనను దూరం పెట్టడాన్ని సహించలేకపోతున్నారు వర్మ. ఈ తరుణంలో వర్మ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు మంచి పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కలేదు ఆయనకు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు వర్మ. త్రిముఖ పోటీలో సైతం 2 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను కాదని ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన వర్మకు అక్కడి ప్రజలు పట్టం కట్టారు. ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వర్మను టీడీపీలో చేర్చుకున్నారు చంద్రబాబు. 2019 ఎన్నిక టీడీపీ టికెట్ ఆయనకు ఇచ్చారు. కానీ జగన్ ప్రవంచనంలో ఓడిపోయారు వర్మ. అయినా సరే గత 5 ఏళ్లలో పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ పూర్వ వైభవానికి కృషి చేశారు. ఈ ఎన్నికల్లో వర్మ టీడీపీ అభ్యర్థిగా తప్పకుండా గెలుస్తారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. సరిగ్గా అటువంటి సమయంలోనే ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మా ఆశలపై నీళ్లు చల్లారు. అయితే ఎన్నికల నుంచి తప్పుకొని పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేస్తే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు పవన్ కళ్యాణ్ సైతం వర్మ విషయంలో సానుకూలంగా ఉండేవారు. దీంతో కూటమి వచ్చిన తర్వాత వర్మకు తప్పకుండా పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ దాదాపుగా పూర్తయింది. ఎమ్మెల్సీల నియామకం కూడా జరిగిపోయింది. అయితే వర్మ పేరు పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయనలో ఒక రకమైన అసహనం పెరుగుతోంది. పైగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన క్యాడర్ వర్మను లెక్క చేయటం లేదు. ఈ పరిణామాల క్రమంలో వర్మ ఓ వీడియో పోస్ట్ చేయడంతో అంతా వైరల్ అయింది. అసంతృప్తితో పవన్ ప్రసక్తి లేకుండా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం వీడియోలు అన్నీ కలిపి పెట్టారు. అయితే ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు. కేవలం పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం మాత్రమే ఉంది. దీంతో పాటు ఆయన పెట్టిన ట్యాగ్ లైన్ కూడా చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తానే కష్టపడి పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని అర్థం వచ్చేలా ఈ వీడియో పోస్ట్ కూడా ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో వర్మ తీరుపై జన సైనికులు మండిపడ్డారు. తమ నాయకుడిని ఉద్దేశించి వర్మ ట్వీట్ పెట్టారని ఆరోపిస్తూ ఆయనపై సోషల్ మీడియాలో దాడికి దిగినంత ప్రయత్నం చేశారు. దీంతో అలర్ట్ అయ్యారు వర్మ. ఆ పోస్టును డిలీట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్తో తనకు సంబంధం లేదంటూ వరుస ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్ తన సోషల్ మీడియా వ్యవహారాలు చూసే హైదరాబాద్ టీం నుంచి వచ్చిందంటూ తేల్చేశారు. అయితే గత కొద్ది రోజులుగా వర్మ తీవ్ర అసహనంతో ఉన్నారని, అనుచరుల వద్ద బాహటంగానే తన ఆవేదన వ్యక్తపరిచారని, ఆయనే ఈ ట్వీట్ చేశారంటూ జన సైనికులు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే తాను చెప్పదలుచుకున్నది చెప్పి ఆ పోస్టును డిలీట్ చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి జనసేన టీడీపీ మధ్య బయటకు కనిపించని అంతర్గత యుద్ధం మాత్రం మొదలైందని చెప్పాలి. గతంలో ఈ ఇరు పార్టీలు బహిరంగంగానే కొట్టుకున్న సంఘటనలను కూడా ఎన్నో ఉన్నాయి. అయితే కొన్ని నెలల క్రితం డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉండాలంటూ ఇండైరెక్ట్ గా పవన్ వైఖరిపై మండిపడ్డ వర్మ తాజాగా ఇలాంటి పోస్టు పెట్టడంతో టీడీపీకి జనసేనకు మధ్య పొత్తు పొసగటం లేదని, ఈ క్రమంలోనే పవన్ బీజేపీతో కలిసి సన్నిహితంగా ఉంటున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కృష్ణార్జునులుగా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారనుకున్న పవన్ చంద్రబాబులు ఈ మనస్పర్ధలతో ఎవరికి వారే అయినట్టు అయిపోతారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయమేంటి?